చేస్తామన్నారు. 5 పైసలు రాష్ట్రానికి ఇవ్వకుండా రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద విడదీశారు. అవమానకరమైనటువంటి స్టేజ్లో జనాల్ని ఆంధ్రుల్ని అవమానించారు. ఇప్పుడు వాళ్ళందరూ లేదు కాంగ్రెస్ గొప్పది మనల్ని పెద్దగా అవమానించలేదని ఫీల్ అవుతారా బేసిక్గా? కాబట్టి దానికి సమాధానం చెప్పి తీరాలి వీళ్ళు, కన్విన్స్ అవ్వాలంటే పబ్లిక్కి. అది బీజేపీ వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు, సొల్లి కాదు కావాల్సింది. ఆ రోజున తెలంగాణ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం, జగన్ ఎదగనియ్యకుండా ఉండటం కోసం రాష్ట్రాన్ని విడదీశారు. కాంగ్రెస్ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడదీశారు. దానికి జవాబు చెప్పి తీరాలా? అది అయ్యాక ఆల్టర్నేటివ్ ఏంటి? జగన్ని తిట్టడమో చంద్రబాబుని తిట్టడమో కాదు కదా. నీ ప్లాన్ ఏంటి? నువ్వు వస్తే ఏం చేయగలుగుతావు? ఇక్కడున్న పనులేంటి? ఇక్కడున్నటువంటి వనరులేంటి? ఇవన్నీ మేము వస్తే చేస్తామన్నారనుకోండి, వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి? సుదీర్ఘకాలం బట్టి రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? నీ పార్టీనే కదా. 1947 నుంచి 83 దాకా నీ పార్టీనే పరిపాలించింది. ఆ తర్వాత 89 నుంచి 94 దాకా నీ పార్టీనే పరిపాలించింది. మళ్ళీ 2004 నుంచి 2014 దాకా నీ పార్టీనే పరిపాలించింది. ఎన్నాళ్ళు పీకలేకపోయింది, ఇప్పుడేం పీకుతారు వాళ్ళు? ఇదొకటి వస్తుంది సమస్య. కాబట్టి స్పేస్ క్రియేట్ చేసుకునే పనులు ఏమన్నా పడిందా వైసీపీ, సారీ కాంగ్రెస్?